నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. సత్య కేబుల్ ప్రేక్షకులందరికీ 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పునరుద్ఘాటించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. విభజన చట్టాల్లో పొందుపరచిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిపిఐ డిమాండ్. జిల్లా సమగ్రాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ చెప్పారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో సుజాత శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశమిచ్చారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాల వారికి దరిచేరే విషయంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో సుజాత శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశమిచ్చారు. సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల దరికి చేరే విషయంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. श्रीमान रिपब्लिक डे परेड फॉर आर्म्स कंटिजेंट्स 3 एक होमगार्ड कंटिजेंट एक మన దేశానికి స్వతంత్రత వచ్చింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావులు వారి కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26 తేదీ నుండి రిపబ్లిక్ డే అవతరించింది. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యం భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాను వేగంగా అభివృద్ధి చేయుటకు భాగంగా దొనకొండలో ఇండస్ట్రియల్ హబ్ మరియు పామూరులో నిమ్స్ ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టుట జరిగిందని తెలియజే 9.76 లక్షల కుటుంబాలకు 36 కోట్ల రూపాయలు వ్యయంతో అందించడం అయింది. 4 విడత జన్మభూమి మా ఊరు ప్రోగ్రాం జనవరి 2 తేదీ నుండి 11 తేదీ వరకు జిల్లాలో ప్రతి గ్రామ పంచాయత్ మరియు మున్సిపాలిటీలో నిర్వహించున్నాము. జన్మభూమి మా ఊరు ప్రోగ్రాంలో సమాజ కుటుంబ వికాసం, డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ, ట్రెడిషనల్ కల్చరల్ ప్రోగ్రామ్ అనగా రంగోలీ, కూచిపూడి, సంగీతం మరియు రూరల్ స్పోర్ట్స్ సమర్థవంతంగా నిర్వహించయింది. సంక్రాంతి సంబరాలు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఘనంగా జరపడమైంది. అంతేకాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య పథకములు పెన్షన్స్, రేషన్ కార్డ్స్, పంతా సంజీవని, ఎన్టీఆర్ జలశ్రీ, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, వైద్య సేవ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, దీపం, స్వచ్ఛాంధ్ర, ఫిజికల్ లిటరసీ మరియు ఇతర అంశాలలో అవగాహన మరియు సంక్షేమ పథకాలు
భారత 68వ గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత సార్వభౌమత్వానికి ప్రతీక అయిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం మన కర్తవ్యమన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితాలతో సిద్ధించిన స్వాతంత్ర ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికి దక్కాలని అభిభాషించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బొమ్మినేని మురళి, నగర ప్రధాన కార్యదర్శి కపిల్ బాషా, అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్, పోతంశెట్టి దుర్గాప్రసాద్, తెలుగు మహిళా నాయకురాళ్లు టి అరుణ, నాళన్ నరసమ్మ, రావుల పద్మజ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమకుమారి ఇంకా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి గణతంత్ర దినోత్సవం అనేది మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పరచుకున్న తర్వాత 68వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో మన గవర్నర్ గారు నరసింహన్ గారు అయితే విజయవాడలో ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది అక్కడ ప్రారంభించిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలెక్టర్ గారు సుజాత శర్మ గారు ఘనంగా నిర్వహించి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అందరం అందులో పార్టిసిపేట్ చేసి తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రకాశం జిల్లాకి ఒంగోలులో ఉన్న హెడ్ క్వార్టర్స్లో జెండా ఆవిష్కరణ కారణం అనేది కార్యక్రమం గౌరవ ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, గౌరవ శాసనసభ్యులు డేవిడ్ రాజు గారు, పెద్దలు తులసిరావు గారు, దాతాప్రసాద్ గారు అందరూ మిత్రబృందం అందరం కలిసి చాలా ఘనంగా కూడా గణతంత్ర దినోత్సవాన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. భారతదేశ దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మన పోలీస్ గ్రౌండ్లో జరిగినటువంటి అధికారిక గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అలాగే మా జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా మా అధ్యక్షుడైనటువంటి దామచర్ల జనార్దన్ గారు, పూజ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్దలతో కలిసి ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మన రాష్ట్ర విభజన జరిగి ఈ రాష్ట్రాభివృద్ధి కోసం మన దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఇచ్చేసిన దానికి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సోదరులు డేవిడ్ రాజు గారు, ఇంకా అదేవిధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో మనం గణతంత్ర దినోత్సవం తెచ్చినటువంటి నాయకుల్ని గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకై కృషి చేయాలని చెప్పనేసి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ఒంగోలు నగర శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు డేవిడ్ రాజు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసిరావు గారికి మరియు పెద్దల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఎందరో మహనీయుల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. లయబద్ధంగా పోలీసు సిబ్బంది చేసిన మార్చి పాస్ట్ ఈ సందర్భంగా ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలియజేశారు మన మహమ్మద్ ఇక్బాల్ గారు. వీరందరూ మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి వారు. మనము ఈ యొక్క భాగంగా మన జిల్లా కలెక్టర్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు గాను మన యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తమ ఎలక్షన్
ఆఫీసర్గా వారికి ఇటీవలే గవర్నర్ గారు ఎస్ఐ గారు ప్లాటూన్ కమాండర్గా ఉన్నారు. చక్కటి వీణుల విందైనటువంటి సంగీతంతో మన యొక్క ఈ యొక్క సెరమోనియల్ పరేడ్ను మనం సమీక్షించవచ్చు. చూడటానికి చాలా కనుల విందుగా ఉంది. మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు హోంగార్డ్ ప్లాటూన్ కమాండర్ గా ఉన్నారు. ఐదవ ప్లాటూన్ ని సందర్శిస్తున్న 5వ ప్లాటూన్ కమాండర్ గా కొంత ప్రోత్సాహం కలిగించాలని టర్ఫింగ్ కావాలని భారత ప్రభుత్వం ఎన్సీసీ నేషనల్ టాలెంట్ కోర్సులు ఏర్పాటు చేశారు. ఈ రోజు యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా పీవీఆర్ మరియు తెరిసా స్కూల్ సంబంధించినటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఒక ప్లాటూన్ గా ఉండడం చాలా ఆనందదాయకము. నాయబ్ రసూల్ తన ప్లాటూన్ కమాండర్ గా ఈ యొక్క పోలీస్ పరేడ్ విశాలమైనటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా లౌకిక విధానం సెక్యూరిటీ మన భారత రాజ్యాంగంలో పరేడ్ కమాండర్ వీణులు విన్నటువంటి పోలీస్ బ్యాండ్ యొక్క బికాస్ ఆఫ్ పోలీస్ బ్యాండ్ అని అత్యంత గౌరవం సాధించారు. ఇప్పుడు మొత్తం గౌరీశ్వరరావు గారు పరేడ్ కమాండర్ గారు ముందున్నారు. ఫస్ట్ ప్లాటూన్ థర్డ్ ఏఆర్ ప్లాటూన్ కమాండర్ రవికుమార్ ఆర్ఎస్ఐ. ఫోర్త్ ప్లాటూన్ కమాండర్ జి హనుమంతరావు హోంగార్డ్. ఫిఫ్త్ ప్లాటూన్ కమాండర్ ఫాసీ. ప్లాటూన్ కమాండర్ నాయబ్ రసూల్ ఎన్సీసీ. పోలీస్ బ్యాండ్ సిబ్బంది రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఆవిష్కరించి జడ్పీ సిబ్బందికి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ సీఈఓ బాపిరెడ్డి, ఏఓ వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. సార్ అందరూ సల్యూట్. ఆఫీసు సిబ్బంది అందరికీ అసలు ఈరోజు హాజరవుతున్నటువంటి బాలికలందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో రిపబ్లిక్ డే ప్రాధాన్యత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం రిపబ్లిక్ డే జరుపుకునే దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. రిపబ్లిక్ డేని ఎంతోమంది త్యాగదనులు సాధించినటువంటి ఈ స్వాతంత్రం తర్వాత మనకి రిపబ్లిక్ డేగా ప్రకటించుకోవడం, దీన్ని అంతా కూడా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని మన వంతుగా దేశానికి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అంకిత భావంతో ఆలోచించినట్లయితే తప్పనిసరిగా మన దేశాన్ని కూడా స్వరాజ్యం వచ్చింది కానీ స్వరాజ్యం ఇంకా స్థాపించుకోలేకపోయింది. స్వపరిపాలన చేసుకుంటాం కానీ సుపరిపాలనని ఇంకా మనం అందించలేకపోయాం. ఈ సందర్భంగా ఒక్క విషయం నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాలి. దేశం సంగతి రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా మన జిల్లా పరిషత్ ఆఫీసుని సుపరిపాలన వైపు మనం మళ్లించుకునే ప్రయత్నం చేసాం. ఆ విషయంలో
సక్సెస్ అయ్యామని చెప్పి నేను అనుకుంటున్నాను. మహాలక్ష్మి చక్కగా ఉంది. ఎంవి మహాలక్ష్మి 10వ తరగతి S1లో ఎంత వచ్చి చూసా అంత శ్రమంతా. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో నిర్వహించిన ఖేల్ ఇండియా జాతీయ క్రీడల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఉషు క్రీడల్లో పాల్గొన్న ఒంగోలు గౌతమ్ మోడల్ స్కూల్ 6వ తరగతి విద్యార్థి కె కృష్ణతేజ 36 కేజీల విభాగాల్లో వెండి పతకాన్ని సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ ఎం కొండయ్య తెలిపారు. స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో గురువు వెంకటేష్ను పతకం సాధించిన విద్యార్థి కృష్ణతేజను అభినందించారు. జిల్లాలోని మసీదు కమిటీల అధ్యక్ష కార్యదర్శులు వక్ఫ్ బోర్డు ద్వారా జీతభత్యాలు మంజూరు చేయించుకునేందుకు ఈ నెల 28వ తేదీలోగా పేర్లు నమోదు చేయించుకోవాలని జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆదం షఫీ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9949352369 9966211329 సెల్ నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వార్తలకు తిరిగి స్వాగతం. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జనార్దన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలు గుర్తించి పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని జనార్దన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీర్లు చేయాల్సిన పనిని తాము చేయాల్సి వస్తుందన్నారు. టెండర్లు పిలవడం, పనులు చేయించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అధిక మొత్తంలో టెండర్లు పిలిచి అనుమతుల కోసం ఫైల్స్ని ఉన్నతాధికారుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఈ దాసరి శ్రీనివాసులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ శాఖల అభివృద్ధిని ఈ శకటాల ద్వారా ప్రదర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ, ఎస్సీ కార్పొరేషన్, డిఆర్డీఏ, హౌసింగ్, డ్వామా, వ్యవసాయ శాఖ, సర్వశిక్ష అభియాన్, జాతీయ ప్రజాస్వామ్య రథం శకటాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ యొక్క అవగాహన ఇస్తాము, ఆరోగ్య విద్య చెబుతాము. అందరికీ ఆరోగ్యం అందుబాటులో మీకోసం రండిరో రండన్న. అందరికీ ఆరోగ్యం పాటలు కంటిన్యూ చేస్తున్నామండి. ఈ యూత్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ సమక్షంలో ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ నిరుద్యోగ యువత ఉందో వాళ్ళకి ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది యూత్ వే. నెక్స్ట్ డిఆర్డీఏ గారు మురళి గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క వాహనాన్ని కాబట్టి మా పథకాన్ని మన డిఆర్డీఏ వారు నిర్వహిస్తున్నారు. మా పథకము చంద్రన్న భీమా పథకం అనేటటువంటి చక్కటి నినాదాలతో వాహనం ముందుకెళ్తుంది. తదుపరి మన ముందుకు వస్తున్న శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం దీని కింద ఒక్కొక్క స్వాంతంగా నాకు మంచి గుణం ఉన్నది అనేటటువంటి చాలా యొక్క సగటు ముందుకు వెళ్ళడానికి 100 రోజులు పని కల్పించడంతో పాటు ఇంటి ఆవరణలో పెరటి మొక్కలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రతి గృహంలో ఇంకుడు గుంటలు, కంపోస్ట్ తయారీ, గుంటలతో పాటు అక్కడ పెంపొందించుకోవడానికి అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చతుర్ముఖ వ్యూహం ఉపాధి వెలుగులు అనేటటువంటి చక్కటి దీనితో మన ముందుకి అనేకమైన నిర్వహించినటువంటి అనేక పథకాల కార్యక్రమాలతో, ఇంకుడు గుంటల పథకాల కార్యక్రమంతో మొక్కల మనకు ఉన్నటువంటి మెట్ట భూములు జేడి అగ్రికల్చర్ గారి నేతృత్వంలో వారి యొక్క బృందము వ్యవసాయ ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి
పథకం మన ముందుకు వస్తుంది. ఉద్యానవన శాఖలో పళ్ళ తోటలు, కూరగాయలు, పూల తోటలు, సాగుకు సంబంధించిన రాయితీలు, కూరగాయల పందిర్లు, సంచార భూసార పరీక్షా కేంద్రం, బాలల హక్కుల గురించి, డిజిటల్ క్లాస్ రూమ్ గురించి, ఫిజికల్ లిటరసీ గురించి వివరిస్తూ మన ముందుకు వస్తూ ఉంది ఈ సర్వశిక్షా అభియాన్ జిల్లా విద్యాశాఖ శకటం. బాలల హక్కులు జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు. అయితే బడిలో గడపాల్సిన బాల్యం పనులలో ఎలా తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మన ముందుకు వచ్చాడు. హ్యాపీ రిపబ్లిక్ డే అని ఫిజికల్ లిటరసీ అనేది ఈనాడు ఒక పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగనున్న మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. సిపిఓ సమావేశ మందిరంలో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో, తండాలలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. డిఆర్ఓ ఎన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు వైద్యాధికారి పద్మావతి, క్షయ నివారణాధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చూసినట్లయితే 88 మొబైల్ పాయింట్స్ ఉన్నాయి మనకి. ట్రాన్సిట్ పాయింట్స్ 59 ఉన్నాయి. వాళ్ళ అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళందరికీ మన డాక్టర్స్ ట్రైనింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనకి మీకు చెప్పాల్సి private schools, they don't allow for the entry. I think these 2 points, if the DPO is here, any other staff. RTC నుంచి ఎవరు వచ్చారు? RMRTC నుంచి. కట్టర్లో పెట్టారు, మమ్మల్ని డెవలప్ చేయమన్నారు. మమ్మల్ని చేయాలి. అంటే క్వాలిటీ మేడం సార్ ఇచ్చారా సార్ కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేసి ఇచ్చారు. మీరు కలెక్టర్ ద్వారా ఎక్స్పీరియన్స్ పీపుల్ అందరూ కూడా అందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోలేదు. నేను అనుకుంటాను కొత్త గారు చెప్పిన దాంట్లో చాలా ఎలాబరేట్గా చెప్పారండి మేడం గారు. సో నేను ఫర్దర్గా కొన్ని రిస్క్ ఏరియాస్ కూడా చెప్పాను. అపార్ట్మెంట్లో రాకపోవడం, ఈవెన్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్లో రానికపోవటం, దట్ ఆల్సో వీ హ్యావ్ అబ్జర్వ్డ్. నేనేమంటానంటే ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎగ్జామ్ రాస్తాను, ఎంబీబీఎస్ కోసం రాస్తాను, ఎంసెట్ కోసం రాస్తాను అనుకుందాం. టైం వేయింగ్ ఎంసెట్ కాదు, ఇప్పుడు నీట్ అనుకున్నాం. నీట్లో మైనస్ మార్కులు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మామూలుగా ప్రాక్టీస్ చేస్తాము, రిహార్సల్ చేస్తాము, లర్న్ చేస్తాము, రాసుకుని. కుర్తాళం పీఠం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో లలితా సిద్ధేశ్వరి కామేశ్వర కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాతా ప్రసాద్ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు నిర్వహించారు. రక్షిస్తారు. అందుకని మీరందరూ కూడా ప్రణామాలు. కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామి స్వయంగా పాల్గొని ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో రమ్య మాతాజీ, కుర్తాలం పీఠ ప్రతినిధి చీమలమర్రి వెంకట సుబ్బారావు, లాయర్పేట సాయిబాబా మందిరం అధ్యక్షురాలు ఎం సుబ్బలక్ష్మి, సెక్రటరీ పి గోపాలరావు, లైజన్ ఆఫీసర్ మద్దులూరి రాంబాబు, బచ్చల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్షరారూపమైన పిమ్మట స్వామివారి అనుగ్రహ భాషణ ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా దాదాపుగా 1.5-2 గంటల సేపట్లో అవుతుంది నాయన. కాబట్టి అందరూ నిన్న 9 కాగానే కుర్చీలు ఖాళీ అయినాయి. ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ, ఇది
ధర్మాన్ని ఆచరించేటువంటి జిల్లాలోని ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 27వ తేదీ నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ గురునాథ శర్మ, బి రఘుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ కార్యాలయం నుండి ప్రకాశం భవనం వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ప్రత్యేక హోదాను ప్రధాన అజెండాగా ప్రకటించాయని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చి మాట తప్పడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని సిపిఐ నగర కమిటీ కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు విమర్శించారు. టీడీపీ కూడా బీజేపీకి వంత పాడుతుందన్నారు. ఈ కాంగడాల ప్రదర్శనలో సిపిఐ నాయకులు మస్తాన్, నాగేశ్వరరావు, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, మోహన్ రావు, సుబ్బారెడ్డి, లక్ష్మయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకురాలు కుమారి, ఏఐవైఎఫ్ నాయకులు తన్నీరు సింగరకొండ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు పార్లమెంట్లో ప్రకటించిన ఎన్నికల సందర్భంలో మరి టీడీపీ, బీజేపీ పార్టీలు మేము అధికారంలోకి వస్తే ఆంధ్రాకి 15 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మరి ఒక పక్క ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదాకి సమానమైనటువంటి ప్యాకేజీని సాధించని అంటున్నాడు. మరి సమానమైనప్పుడు హోదా ఇవ్వడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఇంకా అనేక సమస్యలు తీరుతుందని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం, పార్లమెంట్లో ప్రకటన చేయడం కూడా జరిగింది. 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగాను ఇతర విధాలుగా అనేక వనరులు చేకూరుతాయని చెప్పినప్పటికి కూడా మరి వాళ్ళు ఇంతవరకు కూడా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలులోని రంగారాయుడు చెరువు కట్టపై 68వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతదేశం సంపూర్ణమైన సార్వభౌమత్వాన్ని సంతరించుకున్న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బెల్లం వెంకట సుబ్బారావు, సిరిగిరి రంగారావు, బాదరయ్య, భాస్కర్రావు, ప్రభాకర్రావు, సూదనగుంట కిషోర్, లగడపాటి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మట్టుపల్లి కుమారస్వామి, తాతా వెంకటేశ్వర్లు, అన్వేష్, మనోజ్, రాంబాబు, వెంకట్రామిరెడ్డి, అల్లం వెంకట్రావు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. శాతము మరి అది స్పష్టమైనటువంటి ధనమే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వైట్ మనీ సామాన్యమైనటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు.
వీటిని కాపాడుకునే పాలకుల్ని మనం ఓటు గెలిపించుకోవాలా. అదేవిధంగా మనందరం కూడా మనల్ని పాలించే పాలకులు కూడా అందరం కూడా శాంతి సౌఖ్యాలతో బతకాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు. సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యము ఈ దినమే లభించింది. అంటే మనము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను తెప్పించుకొని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత మరి బిఆర్ అంబేద్కర్ సారథ్యములో ఆయన రచనా సంఘ అధ్యక్షుడిగా ఉంటూ ఈ మొత్తము భారతావనిలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను అనుసరించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి రాజ్యాంగాలను క్రోడీకరించుకొని మనకు దృఢ అదృఢ 1950 26 జనవరి వరకు అంటే ఫస్ట్ రిపబ్లిక్ డే మనం జరుపుకున్నప్పటి వరకు 2-2.5 సంవత్సరాల్లో మనకేమీ ఒక పర్మనెంట్ రాజ్యాంగం అంటూ ఏమి లేదు. మనం బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసినటువంటి రూల్స్ వాళ్ళ పద్ధతిలో యాక్ట్స్ అనేవాళ్ళు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ బ్రిటిష్ వాళ్ళు పొందుపరిచిన రూల్స్నే మనం ఫాలో అవుతూ వచ్చాం. ఆ రూల్స్ బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సెక్యులరిజం అన్నీ అందులో లేవు. కొన్ని నీతి నియమాలు కూడా కరెక్ట్గా లేవు. కాబట్టి ఏంటంటే ఒక రాజ్యాంగం నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో 26 జనవరి ఎందుకు మనం ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటామంటే 1930 జనవరి 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓం శ్రీ సాయిరాం కోటినామ జపయజ్ఞం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు అల్పాహారం, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. జపమాలను తీసుకురావాలని కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను బీజేపీ నగర కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర కమిటీ అధ్యక్షుడు మలిశెట్టి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తాటి రామచంద్రరావు, నరాల రమణారెడ్డి, చంద్రమౌళి, మల్లి, జీవరత్నం, ఎస్కే జానీ, రామదండు, భగత్ వినోద్, పఠాన్ పర్వేష్, ఆంజనేయ ప్రసాద్, కుంచాల సుబ్బారావు, ధనిశెట్టి రాము, వరుణ్, అశోక్, మస్తాన్ వలి, గోపి, ఖాజా, విష్ణు, సాయి తదితరులు పాల్గొన్నారు. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాము. మిత్రులారా, భారతీయులందరూ కలిసి కూడా కులమత అతీతంగా చేసుకునే పండుగలు 2 ఉన్నాయి. అందులో ఒకటి స్వాతంత్ర దినోత్సవము, మరొకటి రిపబ్లిక్ డే. మిత్రులారా, సుమారుగా 200 సంవత్సరాలు పైగా బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు. వారి పాలనలో వారి యొక్క బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారమే జరిగేది. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ క్రమంలో 1950 జనవరి 26వ తేదీన అందరి యొక్క ఆమోదంతో ఒక మన భారత రాజ్యాంగాన్ని నిర్మించి అమల్లో తెచ్చినటువంటి సుదినం నేడు. అది కూడా ప్రతిభా కాలేజీ 29వ వార్షికోత్సవాన్ని, గురుదత్త హైస్కూల్ 11వ వార్షికోత్సవాన్ని పేర్నమిట్టలోని గురుదత్త ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి జ్యోతుల సువర్ణారావు, ప్రతిభా కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థితిలోకి రావాలని ఆకాంక్షించారు.
నందమూరి తారక రామారావు అభిమాన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను హౌసింగ్ బోర్డు కాలనీలోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో నిర్వహించారు. డాక్టర్ ఆలూరి భాస్కర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనాథ పిల్లలకు స్వీట్లు, ఫ్రూట్లు పంపిణీ చేశారు. ఆరిగ నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేకల నరసింహారావు, చింతం సుబ్బారావు, ఆంజనేయులు, ఎస్వి నాగేశ్వరరావు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో దిట్టలైన ఈ బొమ్మరిల్లు వారికి వెల్ విషెస్ చెప్తూ వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత మనకి మన రాజ్యాంగాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పాటు చేయటం, వారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలన్నింటినీ కూడా స్టడీ చేసి ప్రజాస్వామ్య పరిపాలన సాగించాలంటే మన రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి 1950వ సంవత్సరం జనవరి 27వ తారీఖున మనకి ఇచ్చి మన జాతి అభివృద్ధి చెందడానికి ఒక మార్గదర్శకాన్ని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఆ సందర్భాన్ని మనందరం గుర్తు తెచ్చుకుంటూ ఆమెకు 100 ఏళ్ళు చల్లగా ఇవ్వాలి భగవంతుడు. ఈ సేవా కార్యక్రమాలకి మాకు ప్రతి విషయంలో కూడా మేము అడగంగానే మాకు ఈ అవకాశం ఇస్తున్నారు. వాళ్ళకి తప్పకుండా భగవంతుడు సహాయం చేస్తాడని, మా డాక్టర్ గారి వల్ల ఇలాంటి సేవా సంస్థలకి మంచి సహకారం కలుగుతుందని ఆశిస్తూ మేము చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చాలా చాలా చేస్తాము. అది భగవంతుడు సహకారం కావాలా, మీ అందరి సహకారం కావాలా. అన్నగారు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో వివిధ విద్యా సంస్థలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని, జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమవర్మ చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. నగరంలోని జమేదార్ వీధిలో గల హజరత్ మహబూబ్ సుబానీ షావాలియా ఉరుసు గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
దర్గాని సుందరంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానాన్ని డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా, డాక్టర్ మునీర్, షేక్ యల్తాన్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. గంటాపాలెంలో మహబూబ్ సుబానీ వలియా దర్గా గంధ మహోత్సవం. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మరి చాలామంది కులమతాలకి అతీతంగా ఈ దర్గాని సందర్శించడం, అందరూ కూడా కలిసి సర్వమత సమానంగా అందరూ సంతోషంగా అందరూ కలిసి ఈ దర్గా ఉరుసు కార్యక్రమాన్ని చేసుకోవడం, ఆ సందర్భంగా అందరూ కూడా కలిసి అన్నదానం ఏర్పాటు చేస్తారు. అందరికీ గ్యార్మీ పండుగ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మహబూబ్ సుబానీ గారి దీపారాధన, రెండవ రోజు దీపారాధన. మొదటి రోజు వచ్చేసి గంధ మహోత్సవం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి అందరికీ దీపారాధన తర్వాత అందరికీ భోజనాలు అరేంజ్ చేశారు. మహబూబ్ సుబానీ గారి గంధ మహోత్సవం సందర్భంగా కమిటీ వారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషదాయకం. మరి అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదానం. మరి దాదాపు 2000 మందికి పైగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా గంధ మహోత్సవం సందర్భంగా మరి రెండో రోజు అన్నదానం నిర్వహించి మానవతా స్ఫూర్తిని, సేవా గుణాన్ని వాళ్ళు మరి కనపరుచుకోవడం నిజంగా చాలా గొప్ప విశేషంగా. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళారూపాలు, నాటికలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల నృత్యాలు, విశాఖపట్నం విజయభారతి నాటక సంక్షేమ సంఘం వారు ప్రదర్శించిన శంకర శాస్త్రి శపథం నాటకం, హైదరాబాద్ మురళీ కళా నిలయం వారు ప్రదర్శించిన అమ్ అహా కమ్ కహా నాటికలు ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పునరుద్ఘాటించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. విభజన చట్టంలో పొందుపరచిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిపిఐ డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. సహనం వహించటం చేదైన అనుభవమే, కానీ దాని ఫలితాలు మాత్రం తీయగా ఉంటాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.